నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, పార్టీ ఫిరాయింపుల కేసు ఏదైతుందో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిరని చెప్పేసి సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ వీళ్ళ మీద వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలాలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని స్పీకర్కి అప్పగిస్తూ స్పీకర్ పైన మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్తే స్పీకర్ గారు మేము 5 ఎమ్మెల్యేల పైన మొన్న క్లీన్ చీట్ ఇచ్చినారు, ఇంకో 5 పైన తీర్పు వెలువడించే అంశం కూడా ముందున్నది. కాకపోతే అసలు కేసు ఏమని వేసిరు, 10th షెడ్యూల్లో ఏమనుంది, ఇవన్నీ మనతో చర్చించడానికి జస్టిస్ చంద్రకుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. 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 అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చా? తీసుకోవాలనే మనం రాజ్యాంగంలో సవరణ చేశాం కదా. కేంద్ర ప్రభుత్వం గతంలో రాజ్యాంగంలో ఒక సవరణ చేసింది. ఎందుకంటే మొత్తం దేశమంతా కూడా బాగా అవినీతి పెరిగిపోయింది. ఈ అవినీతిలో ఒక భాగం ఏంటంటే ఒక పార్టీ గుర్తుతో గెలిచి ఒక పార్టీ నాయకత్వాన్ని ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ పార్టీ నుంచి మారిపోవడం, వేరే పార్టీలో చేరిపోవడం, అసలు చాలా చోట్ల ప్రభుత్వాలు కూడా పడిపోవడం జరిగింది అన్నట్టు. మహారాష్ట్రలో కూడా ఇంతకుముందు శివసేన ప్రభుత్వం ఉంటే ఆ శివసేన ప్రభుత్వం కూడా ఇట్లా పార్టీలు ఫిరాయించడం వల్ల పడిపోవడం జరిగింది, షిండే నాయకత్వం. సో ఇట్లా ఏంటంటే చాలా చోట్ల జరిగింది, అక్కడే కాదు చాలా చోట్ల కూడా జరిగింది. నార్త్ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు ఆ విధంగా జరిగింది. ఇదేంటంటే ఒకటేమో మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు మేము ఎందుకోసం ఎన్నుకోబడ్డాం, మా డ్యూటీ ఏంటి, మా కర్తవ్యం ఏంటి, ఏమి చెయ్యాలా, రాజ్యాంగం ఏం చెప్తుంది, మా యొక్క విధులేంటి, హక్కులేంటి, లేదా ప్రజల హక్కులేంటి, ఇవన్నీ పూర్తిగా మర్చిపోవడం జరిగింది. కంప్లీట్గా మర్చిపోవడం జరిగింది. రాజ్యాంగం ఏంటంటే ప్రజాప్రతినిధులు దేశంలో ఎలాంటి పరిపాలన ఉండాలి, వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభుత్వాలు ఉండాలి, ప్రజలకి మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇప్పటికీ మన దేశంలో అనేక మంది పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు. 10th తర్వాత డ్రాప్స్ చాలా పెరిగిపోతున్నాయి. లక్షల మంది విద్యార్థులు ఇంటర్ తర్వాత విద్యను కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఈ పేదరికం ఉంది. ఇప్పుడు అనేక దేశాలు ఏంటంటే ఉచిత విద్య 20% వాళ్ళ బడ్జెట్లో 30% 20% విద్య కేటాయించి చక్కటి విద్య ఇవ్వడము, విద్యార్థులకు పోషక పదార్థాలు ఇవ్వడము మా దేశం ముఖ్యం. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఏంటంటే ఈ సెల్ ఫోన్ వాడకాన్ని పిల్లలకు నిషేధించారు. సోషల్ మీడియాను కూడా 18 సంవత్సరాల లోపు నిషేధించారు. ఎందుకు నిషేధించారంటే మరి మీ దేశాలే కదా సెల్ ఫోన్స్ తయారు చేస్తున్నాయి, మీ దేశాలే సెల్ ఫోన్స్ అమ్ముతున్నాయి అని జపాన్ వాళ్ళని, చైనా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మా దేశ పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం. అంటే యువతలను చెడగొట్టవచ్చు, వాళ్ళే మిమ్మల్ని చేయండి, నువ్వు బంద్ చేసుకో, ఎవరు వద్దన్నారు. అంతే, అట్లా కాదు. ఇప్పుడు అది కదా భారతదేశం వాళ్ళు కూడా బంద్ చేసుకోవాలి. ఎందుకు బంద్ చేసుకోవడం లేదు? ఇప్పుడు వాడు తయారు చేసినోడే, వాడు అమ్మేటోడే, వాడు నియంత్రణ వాడు చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు నువ్వు కొనుక్కొని నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు ఆ టెక్నాలజీని? అందుకనే ఇప్పుడు మనం సాధారణంగా అన్ని రంగాల్లో ఇప్పుడు విద్య కానీ, వైద్యం కానీ, ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఏం చేయాలా, అసలు కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పత్తికి పంటకు కనీస మద్దతు ధర 10,700 ఉండాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 7,600 నిర్ణయించింది. 3,000 నష్టపోతుంది. 3,000 ఒక్కొక్క రైతు నష్టపోతాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వము మొన్న ట్రంప్ వచ్చిపోయిన తర్వాత, ట్రంప్తో ఒప్పందాలు చేసుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళి పత్తి దిగుమతికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అమెరికా నుంచి కొన్ని లక్షల టన్నుల పత్తి నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది. ఇదివరకు దిగుమతి ట్యాక్స్ 11% ఉండేది. ఇప్పుడు ఆ 11% తీసేసినారు. దిగుమతికి ట్యాక్స్ లేదు ఇప్పుడు. సో వాడు ఫ్రీగా, వాళ్ళ దేశంలో ఏంటంటే ఒక్కొక్క రైతుకు చాలా దేశాల్లో 40% నుంచి 50% వరకు సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఖర్చు, వ్యవసాయ ఖర్చు అయితే జరుగుతున్నది కదా 40%, దాదాపు 40 to 50% చాలా దేశాల లోపల అక్కడ ప్రభుత్వాలు భరిస్తున్నాయి. తర్వాత వాళ్ళ దిగుబడి ఎక్కువ ఉంటుంది. అంటే దిగుబడి కూడా అనేక కారణాల వల్ల, ప్రమాదంగా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందులు అక్కడ ఉండవు అన్నట్లు.
దానివల్ల వాళ్ళ దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు పత్తిని 3,000 రూపాయల క్వింటల్ చొప్పున కూడా అమ్మగలుగుతారు. వాళ్ళు భారతదేశంలో తీసుకురాగలుగుతారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఎందుకంటే వాళ్ళు 50% గవర్నమెంటే భరిస్తుంది. గవర్నమెంటే భరిస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి రైతాంగం మొత్తం దివాలా ఇస్తారు భారతదేశంలో. అన్ని ఈ ఒక పత్తి పంటనే కాదు, మిగతా పంటలకు కూడా ప్రభుత్వమే దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది మొన్న కేంద్ర ప్రభుత్వం, మొన్న ప్రభుత్వం. వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు? ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళ ఆస్తి, ఇప్పుడు నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, ఎవరెవరు ఎంత ఆస్తి సంపాదించారు, ఎవరెవరు మొత్తం ఎంత ఆస్తి సంపాదించారు భారతదేశంలో కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆస్తి 931 కోట్లు, నారా లోకేష్ ఆస్తి 400 కోట్లకు పైన, ఇప్పుడు మన వివేక్ వెంకట స్వామి వాళ్ళ ఆస్తి 600 కోట్లకు పైన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తి దాదాపు 470 కోట్లు 480 కోట్లు. లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి అక్కడ. అందుకని ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు శరద్ పవార్ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి, ఇవాళ దాదాపు ఆయన 1,00,000 కోట్లకు పైన 70,000 కోట్ల ఫ్రాడ్ చేసినాడని నేను కేసు అయింది, ఈడీ కేసు, సిబిఐ కేసు. బీజేపీలకు మారిపోయింది కేసు దాదాపు క్లోజ్. శరత్ చంద్ర రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉండే అరెస్ట్ చేయబడ్డాడు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ కింద 5 కోట్లు ఇచ్చాడు, బెయిల్ మంజూరు అయిపోయింది. మళ్ళీ బీజేపీకి 25 కోట్లు ఇచ్చాడు, కేసు మాఫ్ అయిపోయింది. సో ఎంతో మంది ఎన్నో వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు తమకు ఏది ప్రయోజనం, మాకు ఏది లాభం, ప్రతి ఒక్కరంతే ఆలోచిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అంతే చేసింది, ఇవాళ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అంతే చేస్తున్నారు. దానివల్ల ఏమైపోయింది, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఫిరాయించారు అని ఆరోపణ చేసేటటువంటి నైతిక హక్కు లేదు వాళ్ళకు. ఎందుకంటే పోయినసారి గంప గుత్తగా వీళ్ళు తీసుకున్నారు. చాలా మందిని టీడీపీలో ఉన్న వాళ్ళని, ఇంతకు ముందు వేరే కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పిలిచి కండువ కప్పి మంత్రి పదవులు ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఇంతకుముందు వాళ్ళు కూడా ప్రోత్సహించారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎల్పీని మేము విలీనం చేసుకున్నాం అంటారు కదా. అదంతా టెక్నికల్గా కరెక్ట్ అయిండొచ్చు. అది ఇప్పుడు టెక్నికల్గా నేను దొంగతనం చేస్తున్నా, కానీ ఇది చట్టరీత్యా దొంగతనం కాదు అంటే ఓకే, అది వేరే విషయం. కాబట్టి అవుతుందో అందుకని ఇది జరుగుతున్నది. ఈ పార్టీ ఫిరాయించద్దు అని మన రాజ్యాంగం లోపల మనం షెడ్యూల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. మనం ఈ షెడ్యూల్ లోపల ఏమని చెప్తారంటే, ఒక పార్టీ గుర్తుతో గెలిచినటువంటి వ్యక్తి, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీలోనే ఉండాలా, ఆ పార్టీ యొక్క విప్ ప్రకారంగా ఆయన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడాలా తన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం. కానీ ఇంకో పార్టీలోకి మారిపోయినట్లయితే అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని చట్టంలో ఉంది, ఆ విధంగా ఉంది. అయితే ఈ సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు అంటే స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్కి ఇచ్చినప్పుడు చట్టంలో ఏముందనంటే స్పీకర్కు ఎంత సమయంలో నిర్ణయించాలనేది అక్కడ స్పష్టంగా చెప్పబడలేదు. లిమిట్ పీరియడ్ లేదు. దీన్ని ఆసరగా తీసుకొని స్పీకర్స్ అందరూ ఏం గతంలో బీఆర్ఎస్ జమాన్లో కానీ ఇప్పుడు కానీ దానిలో పార్టీ ఫిరాయింపుదారుల మీద ఏ చర్య తీసుకోకుండా 5 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళ శాసనసభ కాలం దాదాపు ముగిసేంత వరకు పెట్టుకుంటున్నారు. సో చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, చట్టం యొక్క పర్పస్ను దెబ్బతీస్తున్నారు, చట్టాన్ని వీళ్ళే ఖూని చేసి పారేస్తున్నారు. అంటే చట్టం స్పీకర్ ఆ పార్టీకి చెందిన ఆ వ్యక్తి ఉంటాడు కదా. చట్టం అమలు జరగకుండా ఎవరు చేస్తున్నారు? ఎవరైతే చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలో వాళ్ళే చట్టం అమలు జరగకుండా చూస్తున్నారు. దీనివల్ల సరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సుప్రీంకోర్టులో, ఇది మాది శాసన వ్యవస్థ, ఇది అంటే పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ వేరే, ఎగ్జిక్యూటివ్ వేరే, జ్యుడిషియరీ వేరే, 3 విభాగాలు ఉన్నాయి. లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ అండ్ పార్లమెంటు చట్టాలు చేయడము, మంత్రివర్గము పరిపాలన చేయడము, ఎట్లా పరిపాలన చేయాలని నిర్ణయాలు తీసుకోవడము, ఇదంతా లెజిస్లేచర్ కిందకి వస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే రాష్ట్రపతి దగ్గరికి మొదలు పెట్టుకుంటే చిన్న ఊళ్ళో ఉండేటటువంటి విఆర్ఓ వరకు కూడా అధికారులు. ఈ అధికారుల యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేసినటువంటి యొక్క విధి విధానాలను చట్టాలను అమలు చేయాలి, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కిందికి వస్తారు అన్నట్టు. 3 ఏంటంటే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులు. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే
ప్రభుత్వాలు ఎక్కడైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాయో లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేస్తాయో, రాజ్యాంగానికి విరుద్ధంగా జీవోలు ఇష్యూ చేస్తాయో, రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటటువంటి విధంగా ప్రభుత్వాలు ఇంకా చర్య తీసుకుంటే ఆ చట్టాలను కొట్టేసే అధికారం కూడా కోట్లకు ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య గొడవ జరిగిన, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవ వచ్చిన, లేదా వ్యక్తికి ప్రభుత్వానికి మధ్య గొడవ వచ్చిన, అంటే డిస్ప్యూట్ వచ్చిన, ఒక సంస్థకు ప్రభుత్వాలకు మధ్య గొడవ వచ్చినా కూడా వీటిని అన్నిట్లను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత జ్యుడిషియరీకి ఇచ్చారు. కాబట్టి జ్యుడిషియరీ ఏంటంటే మామూలుగా అంటే ఇప్పుడు జ్యుడిషియరీ చట్టం చేస్తే చట్టం చేసే అధికారం లేదు కాబట్టి జ్యుడిషియరీ చట్టం చేయజాలదు. అదేవిధంగా కానీ ఒక చట్టం అమలు జరుగుతున్నదా అమలు జరగడం లేదా అని పర్యవేక్షించే బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉన్నది. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నారా చేయడం లేదా అని నిర్ణయించేటటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉన్నది. స్పీకర్కు చట్టం ఒక టైం లిమిట్ పెడతలేదు, కరెక్టే. కానీ ఎంతకాలం పెట్టుకోవాలా? 4 ఏళ్ళు అట్లనే పెట్టాలా? ఆ సమస్యను 5 ఏళ్ళ వరకు పరిష్కరించకుండా ఉండాలా? అలాంటప్పుడు చట్టం ఏమైపోతుంది? అందుకని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక పర్టికులర్ టైంలోగా మీరు నిర్ణయం తీసుకోవాలా, రీజనబుల్ టైంలో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగానే రీజనబుల్ టైం ప్రకారంగా మన స్పీకర్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటున్నాడు, తీసుకోవాలా అందులో. కానీ ఆయన క్లీన్ చిట్ ఇస్తున్నారు, ఈయన పార్టీ మారలే అని చెప్పేసి క్లీన్ చిట్ ఇస్తున్నారు. వీళ్ళు ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి లేరు, కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దానికి ఏంటంటే ఇది సాక్ష్యాల కిందకి వస్తుంది. సాక్ష్యాల కిందకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా ఎవరైతే వీళ్ళు పార్టీ మారినారని ఆరోపిస్తున్నారో వాళ్ళు ఆ తగినన్ని ఫోటోలు, తగినన్ని వీడియోలు వాళ్ళు స్పీకర్కి ఇచ్చారా ఇవ్వలేదని ఒక సమస్య. వీళ్ళు ఏమంటున్నారు, మేము అన్ని వీడియోలు ఇచ్చినాము, ఫోటోలు ఇచ్చినాము, పేపర్ కటింగ్స్ ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నారు. ఒకటి. మరి అసెంబ్లీలో వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? అసెంబ్లీలో బిల్లుల మీద చర్చలు జరిగినప్పుడు లేదా బిల్లుల మీద ఓటింగ్ జరిగినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పక్షాన ఓటేసినారా లేక కాంగ్రెస్ పక్షాన ఓటేసినారా అనేది ఒకటి. అయితే వీటిని సరిగ్గా కనుక పరిశీలిస్తే ఇప్పుడు దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ టికెట్ మీదే పోటీ చేశాడు, ఎంపీగా పోటీ చేశాడు. కాబట్టి చాలా క్లియర్గా ఆయన పార్టీ మారినట్టు దానిలో ఏమి డౌటే లేదు. అదేవిధంగా ఎవరెవరైతే శ్రీహరి కానీ మిగతా వాళ్ళు కానీ ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది కదా, అంటే కొంతమంది మంత్రులు కూడా అయినట్లున్నారు ఒకరిద్దరు దాన్ని. సో ఎవరైతే ఇక్కడ రాజకీయ పదవుల్ని పొందినారో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల వాళ్ళు తప్పనిసరి పార్టీ ఫిరాయించినట్లే. రాజకీయ వాళ్ళ మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలా? తీసుకుంటాడా? అంటే మళ్ళీ వీళ్ళకి కూడా క్లీన్ చిట్ ఇస్తారా? దీన్ని ఎట్లా మళ్ళీ మనం అధిగమించాలి? ఎట్లా న్యాయం తరపు? ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది ఆ స్పీకర్ యొక్క నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా సాక్ష్యాధారాలు లేవనే విధంగా తీర్పు చెప్తే ఆయన తన నైతిక బాధ్యతను నిర్వహించినట్లే. నిజంగానే కనుక సాక్ష్యాధారాలు లేకపోతే ఇప్పుడు వీళ్ళు పార్టీ మారినట్లు ఒక ఒట్టి సీఎం దగ్గరికి పోయి షాలో కప్పుకున్నంత మాత్రం సరిపోతుందా అనేది కూడా ఒక సమస్య అక్కడ. అది ఒక ఫ్యాక్చువల్గా స్పీకర్ నిర్ణయం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దానం నాగేంద్ర గారు ఉన్నారు, ఆయనే ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి, క్లియర్గా కనబడుతున్నది. అయినా కూడా స్పీకర్ ఈయన పార్టీ మారలేని క్లీన్ చిట్ ఇచ్చిన అనుకో, స్పీకర్ మీద కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టు ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, కోర్టుకు వెళ్ళే అధికారం ఉంటుంది. ఒకవేళ స్పీకర్ తప్పుడు రిపోర్టు బయటకి ఇచ్చారు అనుకో, అప్పుడు కోర్టు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుంది? జోక్యం చేసుకోవచ్చు కోర్టు. అంటే సస్పెండ్ చేసే అధికారం కోర్టుకుంటుందా? ఉంటుంది. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే అధికారం కోర్టుకుంటుంది. ఓకే. చట్టరీత్యా ఒక అధికారి ఏదైతే పని చేయాలో, చట్టరీత్యా ఒక అధికారి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించకపోతే ఆ బాధ్యతను ఇప్పుడు కోర్టు ఏదైతే ఉందో అధికారి చేసినట్లు ఆర్డర్స్ ఇవ్వవచ్చు. ఓకే. అట్లా చేస్తే ఈయన పదవి డిస్మిస్ అయిపోతుంది. ఓకే. బీఆర్ఎస్ పార్టీలు చేయాల్సింది మళ్ళా కోర్టుకు వెళ్ళాలంటారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళాలా? ఓకే. కోర్టుకు వెళ్ళాలంటే కోర్టులో కూడా తగినటువంటి ఆర్గ్యుమెంట్లు చేయడము, తగినటువంటి సాక్ష్యాధారాలు చూపించడము. అంటే ఏ సాక్ష్యాధార ఇప్పుడు వాళ్ళు స్పీకర్ దగ్గర ఏమేమి సాక్ష్యాధారాలు ఇచ్చినారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. స్పీకర్కి వీళ్ళు ఏమేమి మెటీరియల్ ఇచ్చారు, ఏమేమి సాక్ష్యాధారాలు ఇచ్చారు, అవి సరైనటువంటి సాక్ష్యాధారాలు అవునా కాదా? సరైన సాక్ష్యాధారాలు అయితే ఉన్నప్పటికి కూడా స్పీకర్కి కళ్ళకు కనబడేటట్లు
వీళ్ళు పార్టీ మారినటువంటి ఒక స్టేట్మెంట్లు లేక ఫోటోలు వీడియోలు లేదా అసెంబ్లీలో వీళ్ళ ప్రవర్తన ప్రతిదీ కూడా స్పీకర్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా స్పీకర్ వీళ్ళు పార్టీ మారలేదని కనుక చెప్తే అది పొరపాటు. అట్లా ఏమన్నా ఎవరైనా ఎమ్మెల్యేలను కోర్టు డిస్మిస్ చేసినట్టు ఏమైనా సందర్భాలు ఉన్నాయి సార్? లేదు, గతంలో లేవు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అట్లా తీసుకునే అధికారం అయితే కోర్టుకుంటుంది. కోర్టుకుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.